హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి అయితే 9th క్లాస్ ఎన్సీఆర్టీ. ఏంటి మళ్ళీ 9th క్లాస్ ఎన్సీఆర్టీని అనుకోకండి, ఇది చాలా కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి నేను 2 పార్టుల కింద డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకున్నా. అండ్ పార్ట్ 1 ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. సో వీడియో ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, లేకపోతే అర్థం కాదు, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నోట్ మేకింగ్ చూపించలేదు కదా కిందటి వీడియోలో. సో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో అయ్యేటప్పటికి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అంటే కంటెంట్ ఎక్కువ ఉంది, లెంత్ అయిపోతుంది అనమాట. ఏదో కట్ చేసి షార్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మెయిన్ కంటెంట్ ఎంత క్లమ్జీగా అయిపోతుంది, అసలు కొన్ని పాయింట్స్ కట్ చేసేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా 2 పార్ట్స్ కింద అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి 2 పార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేస్తాను. అదే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ అయితే చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అయితే సెకండ్ పార్ట్. సో ఇంకా ఈ సెకండ్ పార్ట్ నుంచి ఏమేమి ఉంటాయి అన్నది అయితే చూడండి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ, 9th క్లాస్ ఎన్సీఆర్టీ. మళ్ళీ చెప్తున్నా, ఎన్సీఆర్టీస్ అన్ని బేసిక్ లెవెల్లో ఉంటాయి. సో బేసిక్ లెవెల్ ఈజీగా మీకు అర్థమైపోతే ఈ మెయిన్ బుక్స్కి వచ్చేసరికి కొంచెం కష్టపడకంటే ఆల్రెడీ మీరు బేసిక్ లెవెల్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఇది కొంచెం ఈజీగానే అర్థమవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఎన్సీఆర్టీస్ కంపల్సరీగా చదవాలి. సో ఈ వీడియోస్ చూస్తున్నా కూడా మీరు ఎన్సీఆర్టీస్ నెగ్లెక్ట్ చేస్తారంటే అది మీ ఇష్టం. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఏ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది చూపిస్తాను మీకు. వెయిట్ మినిట్. ఇదే ఎన్సీఆర్టీ, ఆల్రెడీ పార్ట్ 1లో కూడా చూపించాను కదా, 9th క్లాస్ పాలిటీ ఎన్సీఆర్టీ అనమాట. సో యాక్చువల్గా అయితే నేనైతే 3 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కిందసారి. సో ఆ వీడియోస్ అయితే చూడండి, 3 చాప్టర్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు రిమైనింగ్ 4th చాప్టర్ నుంచి చెప్తున్నాను అనమాట. అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ చాలా ఇంపార్టెంట్, చాలా కాన్సెప్ట్ అయితే చాలా డెప్త్గా ఉన్నాయి. డెప్త్ అంటే బేసిక్ లెవెల్ బట్ డెప్త్గా ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక్కొక్క క్లాస్ పెరిగే కొద్దీ డెప్త్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి, కంటెంట్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి. సో అదే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అయితే మనం ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఎలక్షన్స్ అనేవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి మన డెమోక్రసీ కంట్రీలో అన్నది అయితే ఈ చాప్టర్లో ఉంటుంది అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీకు చెప్తాను కదా, మీకు అర్థమవుతుంది ఏమేమి ఉంటాయి అన్నది. ఫస్ట్ వచ్చేసరికి అయితే వై ఎలక్షన్స్, అసలు ఎందుకు ఎలక్షన్స్ అని అడుగుతున్నారు. యాక్చువల్ అది కామన్ క్వశ్చనే, మనం జస్ట్ ఓన్లీ ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఒకవేళ మనకి ఎలక్షన్స్ లేవనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, ఎవరో ఒక రూలర్ ఉంటారు, పైన ఒక సుపీరియర్ ఉంటారు. ఆ సుపీరియర్ కొంతమందిని నియమిస్తారు, ఆ నియమించిన వాళ్ళే ఇంకా పరిపాలిస్తూ ఉంటారు అనమాట. అదే మనం ఇంకా వాళ్ళే పరిపాలించుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళని చేంజ్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే డెమోక్రసీ కంట్రీలో వచ్చేసరికి అయితే మనం ఎంచుకుంటున్నాం అనమాట. అంటే ఆ సుపీరియర్ని, అలాగే ఆ సుపీరియర్ కింద ఉండే రిప్రజెంటేటివ్స్ని మనం ఎంచుకుంటున్నాం. అంటే మనకు వీళ్ళు బాగా చేయడం లేదు, మనల్ని బాగా పరిపాలించడం లేదు అనుకుంటే మనమే స్వయంగా వాళ్ళని నెక్స్ట్ 5 yearsలో చేంజ్ చేసేసుకోవచ్చు. సో అదనమాట ఎలక్షన్స్ ఉండే మెయిన్ బెనిఫిట్ అదే. సో వాళ్ళని ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవడం మాత్రమే. దాన్ని ఇది జనరల్ క్వశ్చన్, ఇది నార్మల్గా ఆలోచించినా సరే సరిపోతుంది. వీటికి వచ్చేసరికి అయితే హర్యానా ఉంది కదా, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అయితే చెప్పారు. సో దీనికి వచ్చేసరికి అయితే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అర్థమైనట్టు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వై డూ వీ నీడ్ ఎలక్షన్స్, మనకి ఎందుకు ఎలక్షన్స్ అవసరం. ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను కదా ఒక పాయింట్, ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మనల్ని రూల్ చేయడానికి లేదు. మనం ఎవరైతే ఎన్నుకుంటామో వాళ్ళు, ఎవరైతే మెజారిటీ మెంబర్స్ గెలుస్తారో వాళ్ళు మాత్రమే మన పైన అధికారం చలాయించడానికి, అంటే మనకు అనుగుణంగా పాలించడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. అదనమాట మ్యాటర్. సో అదే లేదనుకోండి, యాక్చువల్లీ జస్ట్ థింక్ చేయండి, అలా లేదనుకోండి ఇష్టానుసారంగా ఇష్టారాజ్యం వాళ్ళదే అవుతుంది, వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడాల్సి వస్తుంది. సో అందుకే ఎలక్షన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట డెమోక్రసీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాట్ మేక్స్ అన్ ఎలక్షన్ డెమోక్రటిక్. ఈ టాపిక్ వచ్చేసరికి అయితే అంటే మనం ఫ్రీగా ఎన్నుకోవచ్చు కదా ఎవరైనా సరే. సో అలాగే వాళ్ళు కూడా ఫ్రీగా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఎలక్షన్స్లో, అంటే ఎలక్షన్లో క్యాండిడేట్గా నిలబడచ్చు. సో అదనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈజ్ ఇట్ గుడ్ టు హ్యావ్ ఏ పొలిటికల్ కాంపిటీషన్, అంటే పొలిటికల్ కాంపిటీషన్ ఉంటుంది కదా, అదే రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ అని, గెలిచిందేమో రూలింగ్ పార్టీ, ఓడిపోయిందేమో అపోజిషన్ పార్టీ. సో ఇలాంటి కాంపిటీషన్ ఉండడం మంచిదేనా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ అలాంటి కాంపిటీషన్ లేకపోతే ఎవ్రీ టైం ఒకలే ఇంకా పరిపాలిస్తూ ఉంటారు. సో ఇంకా మరి అప్పుడు ఎలక్షన్స్ ఉండి డెమోక్రసీ కంట్రీ ఉండి ఇంకెందుకు, వేస్ట్ అయిపోతుంది. సేమ్ టు సేమ్ అదే వస్తుంది. సో కంపల్సరీగా అపోజిషన్ పార్టీ అనేది ఉండాలి. ఎందుకనంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినా, లేకపోతే రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమైనా పాలసీస్ వాళ్ళకు అనుగుణంగా లేకపోతే కాన్స్టిట్యూషన్స్కి వ్యతిరేకంగా పెట్టినా సరే అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో గట్టిగా అడుగుతారనమాట, ఇలాగ ఎందుకు చేస్తున్నారు ఏంటి అది అని చెప్పేసి. సో అసెంబ్లీలో డిబేట్ జరుగుతుంది ఈ 2 పార్టీస్ మధ్య. సో
కన్ఫర్మ్గా అపోజిషన్స్ పార్టీస్ అనేవి ఉండాలి, పొలిటికల్ కాంపిటీషన్ అనేది ఉండాలి, పక్కాగా ఉండాలి. సో ఇది వచ్చేసరికి అయితే అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నేనైతే సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టయితే అలాగే చెప్తున్నాను కదా. ఇదనే కాదు, ఏదైనా సరే మనకి ఏ విధంగా అర్థమవుతుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఉండదు దీనిలో. కాకపోతే నాకు అలా అర్థమైందని కాదు, అదే మీనింగ్ దానికి, ఈ కాన్సెప్ట్కి. సో నేను అలా అర్థం చేసుకున్నాను. సో మీరు కూడా చదివితేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నదేమి నేను ఇలాగ ఇంగ్లీష్లో చదివేసి తెలుగులోని డబ్ చేసేస్తే ఏముండదు. జస్ట్ ఓన్లీ మనకి ఏం అర్థమైంది అది మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో నాకు ఇది అర్థమైంది అనమాట దీనిలో. సో అందుకే మీకు కూడా అది ఇలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాట్ ఈజ్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్. అసలు మన సిస్టమ్ అసలు ఎలక్షన్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, లెజిస్లేటివ్స్ ఉంటారు కదా, రిప్రజెంటేటివ్స్, అసెంబ్లీస్, పార్లమెంట్స్ అవి ఎలా ఉంటాయో. సో ఎలక్షన్స్లో కూడా ఎనీ సిస్టమ్, ఒక సిస్టమ్ ఉంటుందా అని అడుగుతున్నారు కాదు, సారీ. అండ్ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఆ సిస్టమ్కి ఉండాల్సిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ ఉంటుంది అనమాట. ఇది ఈ కాన్సెప్ట్లో మొత్తం. అండ్ ఈ కాన్సెప్ట్ కాదు, మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తం సబ్ టాపిక్స్ అయితే ఇవన్నమాట. కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గాలు, మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే నియోజకవర్గాలు ఉంటాయి కదా. సో అలా నియోజకవర్గాలు ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి అలాగే కాన్స్టిట్యూషన్స్ అసెంబ్లీస్కి రెండింటికి ఉంటాయి కదా కాన్స్టిట్యున్సీస్. అవి ఏంటి అనేవి అయితే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని ఉంటాయి, వాటి నుంచి మెజారిటీ ఎంత రావాలి, అలాగే దీనిలోనే ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ కొంచెం గమనించుంటే 2 పార్టీస్ కలిపి ఒక పార్టీ కింద పోటీ చేయడం, అంటే దాని ఇంగ్లీష్లోనే ఏమంటారు, కొలినేషన్ సంథింగ్ ఏదో అంటారు, ప్రొనౌన్సియేషన్ నాకు రాలేదు. అండ్ అదనమాట మ్యాటరు. సో ఎన్ని సీట్స్ ఉంటాయి ఈ కాన్స్టిట్యున్సీస్లో, ఎన్ని సీట్స్ రావాలి, అలాగనమాట. సో అది ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అసలు టాపిక్ నేమ్లోనే ఉంది, కాన్సెప్ట్ నేమ్లోనే ఉంది, రిజర్వేషన్స్. అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ ఉంటాయి కదా. సో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, బ్యాక్వర్డ్. సో ఇలాంటి క్యాస్ట్లకి అలాగే ఉమెన్స్కి ఎంత రిజర్వేషన్ ఉంది ఈ ఎలక్షన్స్లో, ఈ కాన్స్టిట్యున్సీస్లో ఎంత, అంటే ఇన్ని సీట్స్ అని ఉంటాయి కదా. సో వీళ్ళకి కూడా కొన్ని రిజర్వ్ సీట్స్ ఉంటాయి అనమాట. సో ఆ రిజర్వ్ సీట్స్ ఎందుకు ఇచ్చారు అండ్ ఎందుకు అవసరం వాళ్ళకి అనేది కూడా ఉంటుంది దీనిలో. సో చదవండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రిజర్వ్ కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాటర్ లిస్ట్. ఈ వాటర్ లిస్ట్కి ఏంటంటే ఎలక్షన్స్ వచ్చే ముందు మాత్రమే వాటర్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా రియాలిటీలో చూసుకుంటే ఎలక్షన్స్ అనౌన్స్ చేయకముందు నుంచే ప్రతి పొలిటీషియన్ దగ్గర ఈ వాటర్స్ లిస్ట్ ఉంటుంది అనమాట. బట్ అది చాలా తప్పు, బట్ ఉంటుంది, అది అంతే. మరి అదే రాజకీయం. యాక్చువల్ వాటర్స్ లిస్ట్ అనేది చాలా సెక్యూర్గా ఉండాలి, బట్ అది అందరికీ ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ఇంకేంటంటే ఈ వాటర్స్ లిస్ట్కి వచ్చేసరికి అయితే ఎవరైనా చనిపోయిన వాళ్ళని మళ్ళీ వాటర్స్ లిస్ట్లో నుంచి తీసేయడం, అలాగే ఎవరైనా సరే ఇక్కడ నుంచి వేరే చోటకి బదిలీ అవ్వడం కానీ, లేకపోతే ఇలా మైగ్రేట్ అవ్వడం కానీ జరుగుతాయి కదా. సో వాళ్ళు చేంజెస్ చేయడం, సో ఇలాంటివన్నీ వాటర్స్ లిస్ట్లోనే అవన్నీ చేంజ్ చేసుకుని వాటర్స్ లిస్ట్ అనేది ఎలక్షన్ టైంలో రిలీజ్ చేస్తారనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది కొన్ని రూల్స్ అనేవి పెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే యాక్చువల్లీ మీరు వినే ఉంటారు ఇది. అండ్ ఏమైనా పొలిటీషియన్ కానీ, క్యాండిడేట్కి కానీ ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, వాళ్ళ ఆస్తులు ఏంటి, అలాగే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే ఈ క్యాండిడేట్ టికెట్ ఉంటుంది అనమాట. సో అదనమాట, అది ఉంటుంది దీనిలోని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ ఈ యాక్చువల్లీ టీఎస్లో అయిపోయింది కదా, ఇంకా ఏపీలో ఇంకా స్టార్ట్ అవుతాయి ఎలక్షన్ క్యాంపెయిన్స్ అని చెప్పేసి. ఆల్రెడీ మీకు ఆ టాపిక్లోనే తెలిసిపోతుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ కొన్ని స్లోగన్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు స్లోగన్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే అండ్ అసలు యాక్చువల్లీ స్లోగన్ ఎలా వేయాలంటే, ఇప్పుడు పావర్టీ ఉందనుకుంటా, పావర్టీ పోవాలని చెప్పేసి స్లోగన్ వేయాలి. ఇప్పుడు ఇండిపెండెన్స్ మనకు రావాల్సిన టైంలో చాలా స్లోగన్స్ వినిపించాయి. సో అలాంటిది పోయి ఇప్పుడు పొలిటికల్ వాళ్ళని వీళ్ళు ఎంచుకునడానికి స్లోగన్స్ యూజ్ చేస్తున్నారు. సో అలా అయిపోయింది, మనం ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఎవరికంటే ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటాయి కదా, క్యాండిడేట్స్కి రూల్స్ ఇవి ఏంటంటే ఎలక్షన్స్ లా ఉంటుంది. ఈ రూల్స్ కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరు. అదేంటంటే ఎలక్షన్స్ని అనౌన్స్ చేశారనుకోండి స్టేట్స్లో లేకపోతే
సెంట్రల్లో కానీ ఎలక్షన్స్లోని ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ వెహికల్ యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే అఫీషియల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ను వాళ్ళని కూడా మీరు యూజ్ చేసుకోవడానికి అధికారం ఉండదు. అలా యూజ్ చేసుకోవడం చాలా తప్పు. అండ్ వాళ్ళు ఇంకా ఈ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ ఎలక్షన్స్ని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఈ ఎలక్షన్స్ కింద అంటే ఈ ఎలక్షన్స్ ఏదైతే ఎలక్ట్రల్స్ ఏదైతే ఉందో సో దాని కిందకు వస్తారనమాట. వీళ్ళు దాని కింద పనిచేస్తారు, గవర్నమెంట్ కింద పనిచేయరు. ఎప్పుడైతే ఎలక్షన్స్ని అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి సో అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ పవర్ అంటే అథారిటీ ఎవరంటే ఎలక్షన్స్ కమిటీ అనమాట. సో వాళ్ళే చూసుకుంటారు ఇంకా. సో వీళ్ళ ఇంటరప్షన్ ఏమి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎవ్రీ క్యాండిడేట్ లేకపోతే ఎవరీ 25 lakhs అనేవి లోక్సభ ఎలక్షన్స్కి అయితే ఖర్చు పెట్టాలి. 25 lakhs అనేవి లోక్సభ ఎలక్షన్స్కి అయితే ఖర్చు పెట్టాలి. 10 lakhs వచ్చేసరికి అయితే కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఖర్చు పెట్టాలి. వీటికి మించి ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. సో అదో రూల్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ రూల్స్ అనేవి ఉంటాయి. అండ్ పాటిస్తారా అంటే మరి అది అంతే, మరి మనకు తెలియదు కాదు ఎలక్షన్స్ గురించి. సో అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. ఇప్పుడు పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఎలా జరుగుతాయి? ఎవరైనా ఆల్రెడీ మనం ఓటు వేస్తాం. ఇంతకుముందు అంటే పేపర్స్ ఈవెన్ మార్చినప్పుడు అనుకుంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మేబీ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు న్యూ బిగినింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. కింద అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే పేపర్స్ మీద స్టాంప్ వేసి అది డబ్బాలో అనేది ఇచ్చే ప్రాసెస్ ఉండేది. తర్వాత ఈవీఎంస్ వచ్చాయి, మిషన్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాయి. సో ఇవేంటంటే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అన్ని చోట్ల అయిపోతాయి కదా. సో అన్ని చోట్ల అయిపోయినప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నాను కదా, అది నెక్స్ట్ ఉంటుంది ఇంకా సబ్ టాపిక్ కింద. ఇప్పుడే చెప్పేస్తాను, ఫ్లోలో ఉన్నానని చెప్పేసి కంటిన్యూగా. అండ్ ఇప్పుడు అవేవైతే ఉన్నాయో ఆ మిషన్స్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని ఒక దగ్గర పెట్టేసి ఒకరోజు ఎలక్షన్ కమిటీ ఒక రోజు అనేది అనౌన్స్ చేయడానికి అనేసి డేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ రోజు మళ్ళీ అవి అక్కడి నుంచి తీసి ఆ సెక్యూరిటీ దగ్గర నుంచి తీసి ఆ కౌంటింగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎక్కడైనా సరే ఎలక్షన్ కమిటీకి ఏదైనా సరే ఎక్కడైనా తప్పు జరిగింది, లేకపోతే ఇక్కడ ఏమైనా రిగ్గింగ్ జరిగింది, ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా రిగ్గింగ్ జరిగింది అనిపించినా, లేకపోతే ఏం చెప్పినా సరే అక్కడ రీ ఎలక్షన్ అనేది పెడతారనమాట. అంటే మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ అనేవి అక్కడ కాన్స్టిట్యున్సీలో పెడతారు. సో అదొక పవర్ అయితే దీనికి ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ అనేది కూడా ఎలక్ట్రల్ అనేది కూడా ఇండిపెండెంట్. ఇది దేనికి ఎవరి కిందకి రాదు, ఎవరి కింద పనిచేయదు. జస్ట్ దీనికి ఒక సూపర్ పవర్స్ అంటే ఇది కూడా ఇండిపెండెంట్. ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ ఎలాగ చెప్పాను ఆల్రెడీ, జ్యుడిషియరీ సిస్టమ్కి ఒక పవర్ ఉంటుందని, ఇండిపెండెంట్ పవర్ అని. సో ఎలక్షన్ సిస్టమ్ కూడా ఇండిపెండెంట్ పవర్ ఉంటుంది. దీనిలో ఏంటంటే ఎలక్షన్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయడం అంటే ప్రెసిడెంట్ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్షన్ కమిషనర్ అనేది ఎంపిక అవుతారు. కాకపోతే ఏంటంటే ఆ ఎలక్షనర్ కమిషనర్ని ఎంచేది ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ పిఎంకి ఇస్తారనమాట. సేమ్ మినిస్టర్స్ని ఎలాగా ఈ పేర్లు వాళ్ళు మినిస్టర్స్ అవ్వాలని చెప్పేసి పిఎం ప్రెసిడెంట్స్కి ఇస్తారు, ప్రెసిడెంట్ వాళ్ళని ఎలక్ట్ చేస్తారు. సేమ్ అలాగే అనమాట దీనిలో కూడా. సో అక్కడ తప్పితే ఇంకెక్కడ కూడా పొలిటికల్గా ఎలక్షన్ కమిషన్కి ఏమంటారంటే ఉండదు. పొలిటికల్ వేరే, ఎలక్షన్ కమిషన్ వేరే. ఈ ఎలక్షన్ కమిషన్కి సెపరేట్ ఇండిపెండెంట్ పవర్స్ ఉంటాయి అనమాట. సో అలాంటి పవరే ఈ పవర్. ఎక్కడైనా సరే రిగ్గింగ్ జరిగిందని చెప్పేస్తే అక్కడ అది క్యాన్సిల్ చేసి రీ ఎలక్షన్ పెడతారనమాట. సో ఇలాంటి సమ్ పవర్స్ కూడా ఉంటాయి. సో ఆ టాపిక్ అనేవి ఇంకా ఉన్నాయి, బట్ ఇప్పుడు కొంచెం ఫ్లోలో ఉన్నానని చెప్పేసి స్టాప్ చేయకుండా చెప్పేసా. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా ఉంటుంది అనమాట ఈ కాన్సెప్ట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంక ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అని చెప్పేసి ఆ ప్రాసెస్ అనమాట. అంటే ఆ కంటెంట్ అనమాట ఇదంతా. సో ఇక్కడ యాక్చువల్లీ చెప్పాను మీకు, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నా రిగ్గింగ్ అని చెప్పేసి. సో ఇది చెప్పాను కదా కొన్ని పవర్స్ ఉంటాయని చెప్పేసి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఇదనమాట ఇక్కడే ఉంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఛాలెంజెస్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ముందునే ఒక కింద క్లాస్లో చెప్పే ఉన్నాను ఆల్రెడీ. అండ్ ఈ ఎలక్షన్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనకంటూ ఓటర్స్ కానీ వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, అలాగే క్యాండిడేట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో అవన్నీ సక్రమంగా ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరగకుండా సక్రమంగా జరగాలి అనే జరిగే ప్రాసెస్నే ఇది ఛాలెంజెస్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఇది ఉంటుంది. సో చదవండి, ఇది కూడా చెప్తున్నాను కదా ప్రతిదీ ఇంపార్టెంట్, సమ్ బేసిక్ నాలెడ్జ్ వస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంకేదేదో అనుకోకండి. అండ్ ఇదే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇది సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేటప్పటికే, బట్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. ఇక్కడ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో లెజిస్లేచర్స్ ఎవరైతే ఉంటారో, లెజిస్లేచర్స్ అంటే ఎవరు, మనం ఎవరైతే అనుకుంటారో వాళ్ళు. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, లెజిస్లేచర్స్ రిప్రజెంటేటివ్స్ ఎంచుకుంటారనమాట ఎగ్జిక్యూటివ్ని. అండ్ ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇండిపెండెంట్. అది మీకు ముందే చెప్పాను మీకు అది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే
ఎలా చెప్పాలి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇద్దరు ఉంటారు అనమాట. ఒకళ్ళు ఏంటంటే పొలిటికల్గా ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరంటే ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే మనం ఎమ్మెల్యేస్ వాళ్ళని ఎంచుకుంటాం కదా, వాళ్ళు మళ్ళీ ఎంపీస్ కింద వెళ్తారు కదా. సో ఎంపీస్ పీఎం అని ఎంచుకుంటారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేస్ సీఎం అని ఎంచుకుంటారు. సో యాజ్ ఇట్ ఈస్ అది పొలిటికల్ అనమాట, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి అయితే ఇది పర్మనెంట్ అనమాట. వీళ్ళు ఇంకా చెప్పాలంటే సివిల్ సర్వెంట్స్ని పర్మనెంట్ అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి అయితే యాక్చువల్గా చెప్తున్నా రఫ్ అండ్ టఫ్గా కాదు, ఉన్న పాయింట్స్ చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్స్ చూపించుకుంటా. ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి వచ్చేసరికి అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సివిల్ సర్వెంట్స్కి వచ్చేసరికి అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళకి వచ్చేసరికి అయితే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటారు 5 yearsకి వాళ్ళ రిజల్ట్ని బట్టి, ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. బట్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అయితే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటూనే ఉంటారు, వాళ్ళు రిటైర్ అయినంత వరకు వాళ్ళు ఆ సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఏ విధంగా అయినా సరే వాళ్ళందుకే సివిల్ సర్వెంట్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి మినిమల్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే బ్రాడ్గా నాలెడ్జ్ అనేది ఉండదు. బట్ సివిల్ సర్వెంట్స్కి అయితే బ్రాడ్గా ఉంటుంది నాలెడ్జ్. ఇప్పుడు ఏదైనా డిసిజన్ ఏదైనా పాలసీ కానీ తీసుకోవాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో సమ్ వాటిలోని సివిల్ సర్వెంట్స్ని అపాయింట్ చేస్తారు. సో వాళ్ళకి ఆ పాలసీస్కి సంబంధించి వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళకి ఇచ్చేసి ఇలా పాలసీస్ పెడదాం అనుకున్నావు అని ఇస్తే ఆ సివిల్ సర్వెంట్స్ అంటే దానికి కర్మ క్రియ అన్ని చూస్తారనమాట. అంటే ఏంటి చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ అండ్ ఇంకా ఫ్యూచర్లో దీనివల్ల ఏదైనా వ్యతిరేకత వస్తుందా గవర్నమెంట్కి, ఇవన్నీ చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ గ్యాదర్ చేసేసి అది ఎగ్జిక్యూటివ్కి ఇస్తారనమాట. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు సీఎం ఆర్ పిఎం ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ మినిస్టర్స్ వాట్ ఎవర్. సో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆర్ ఇలా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకొని వారు రాజకీయ నాయకులు, ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే సివిల్ సర్వెంట్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే బాగా వినండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అంత మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు బ్రాడ్ నాలెడ్జ్ ఆర్ మ్యాక్సిమం నాలెడ్జ్ సివిల్ సర్వెంట్స్కి ఉంది కదా, మరి అలాంటప్పుడు పాలసీస్ కానీ లేకపోతే ఏమైనా యాక్ట్స్ కానీ ఏమైనా లాస్ కానీ సివిల్ సర్వెంట్స్ ఎందుకు చేయరు, ఓన్లీ రిప్రజెంటేటివ్సే ఎందుకు చేస్తారు, అలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సే ఎందుకు వాటిని ప్రవేశపెడతారు అనేది అయితే క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, యాక్చువల్ సివిల్ సర్వెంట్స్కి అయితే చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎందుకు ఎలాంటి లాస్ని కానీ లేకపోతే ఎలాంటి అమెండ్మెంట్స్ కానీ లేకపోతే ఎలాంటి పాలసీస్ కానీ ఎందుకు వాళ్ళు ఓన్గా ప్రవేశపెట్టలేరు? ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తక్కువ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఉండదని కాదు, మ్యాక్సిమం నాలెడ్జ్ అయితే ఎంతో కొంత అయితే ఉంటుంది. బట్ ఏంటంటే సివిల్ సర్వెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు తక్కువ, ఎలాంటిది ఇది లేదు కదా, రైట్ లేదు, అదే ఇవ్వలేరు కదా, ఎలాంటి లాస్ కానీ అలాంటివి పాలసీస్ కానీ ప్రవేశపెట్టలేరు కదా. బట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ఏం లేకపోయినా సరే, ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేటివ్స్కి అసలు అలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే వాళ్ళే ఎందుకు డిసిజన్ అనేది తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అది ఎందుకనేది మీకు తెలిస్తే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ అడుగుతాను చూడండి, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసిజన్స్ తీసుకుంటారు, పాలసీస్, లాస్, అమెండ్మెంట్స్ అవన్నీ ప్రవేశపెడతారు అసెంబ్లీలో నుంచి, తర్వాత ఇంకా కాన్స్టిట్యున్సీలో నుంచి ప్రవేశపెడతారు అందరికీ. బట్ వాటి వెనకతలో ఉండే నాలెడ్జ్ పర్సన్స్, సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సివిల్ సర్వెంట్స్ డైరెక్ట్గా ఎందుకు చేయరు పని, ఎగ్జిక్యూటివ్స్ చేయగలిగేది సివిల్ సర్వెంట్స్ ఎందుకు చేయరు అనేది ఇక్కడ క్వశ్చన్. దానికి ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు ఇప్పుడు చెప్పాను కదా అదే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు పాలసీ ఏదైతే ఉందో దానిలోని అసెంబ్లీ హాల్లో ప్రవేశపెడతారు, పార్లమెంట్లో ప్రవేశపెడతారు, వాళ్ళు అక్కడ అగ్రీ అయిపోతుంది, మెజారిటీ వస్తుంది, ఓకే అగ్రీ అయిపోతుంది. దానిని మళ్ళీ ఇక్కడికే పంపిస్తారు. ఇక్కడ ఎవరికి ఏమైనా కమిటీస్ కానీ లేకపోతే ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రతి మినిస్ట్రీకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని వాటికి యూనియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని. సో ఆ ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తారు. వాళ్ళు ఆ మెమరాండంని ప్రవేశపెడుతున్నారు. అంటే ఒక లేఖలాగా అనుకోండి, ఒక లేఖలాగా వాళ్ళు ప్రవేశపెడతారనమాట, బయటికి రిలీజ్ చేస్తారనమాట, ఓకేనా, ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో అదనమాట ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే అండ్ మనకి ఈ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు అవసరం అనేది కూడా, అంటే సివిల్ సర్వెంట్స్ ఎందుకు అవసరం, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అవసరం, చీఫ్ మినిస్టర్ ఎందుకు అవసరం, అవన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పార్లమెంట్కి వచ్చేసరికి అయితే 2 హౌసెస్ ఉంటాయి, ఒకటి లోక్సభ, ఒకటి అండ్ రెండోది వచ్చేసరికి అయితే రాజ్యసభ, ఓకేనా. ఈ లోక్సభలో ఏంటంటే ఈ లోక్సభకు వచ్చేసరికి అయితే ఏమన్నా పాలసీస్ కానీ ఏమన్నా డిసిజన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ లోక్సభ అగ్రీ చేస్తేనే అది జరుగుతుంది. ఇంకా రాజ్యసభకు వచ్చేసరికి అయితే ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటిని తిరస్కరించలేదు కానీ వాటిని హోల్డ్ చేయగలదు, అంటే కొంత టైం వరకు హోల్డ్ చేసే పవర్ అయితే రాజ్యసభకు ఉంటుంది, అంతేగాని వాటిని ప్రవేశపెట్టే అంత అధికారం అయితే ఉండదు, ఓకేనా. సో బట్ ఇక్కడ లోక్సభ ఇంపార్టెంట్ అండ్ రాజ్యసభ 2 ఇంపార్టెంటే. సో చదవండి, దాని గురించి మీకు ఇంకా బ్రాడ్గా తెలుస్తుంది, ఇంకా బాగా తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇప్పుడు చెప్పాను కదా, లోక్సభ అండ్ రాజ్యసభ. సో వాటి గురించి అనమాట. అండ్ ఈ లోక్సభకు వచ్చేసరికి అయితే అక్కడ ఉండే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీస్ ఎవరిని ఎంచుకుంటారు, పీఎంని ఎంచుకుంటారు. పీఎం ఎవరిని సెలెక్ట్ చేస్తారు, మినిస్టర్స్ని వాళ్ళ రీతిని బట్టి, వాళ్ళ పార్టీలోని వాళ్ళని బట్టి, లేకపోతే ఆ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని బట్టి పీఎం అనేది మినిస్టర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ పీఎంని, ఈ మినిస్టర్స్ని ప్రెసిడెంట్ అనేది ఎలక్ట్ చేస్తారనమాట. సో ఇదనమాట ఈ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ మీకు చెప్పాను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గురించి. అండ్ ఇగోండి ఇక్కడ చూపించాను కదా, పొలిటికల్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, అదే సివిల్ సర్వెంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇది సీఎం పిఎం వాళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే. సో అదనమాట మొత్తం ఇదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే అదే చెప్పాను కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ ఇద్దరు ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్కి వచ్చేసరికి అయితే మేజర్ మినిస్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ అవుతారు. అండ్ ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆల్ మినిస్ట్రీస్ అంటే అన్నిటికి సంబంధించిన మినిస్టర్స్ కలిపేసి ఒక దగ్గర టుగెదర్ అవుతారు అనమాట. అది కౌన్సిల్ ఆఫ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ అనమాట. వీటికి వచ్చేసరికి అయితే పవర్ అనేది పీఎం చేతిలో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి ఎవరిని ఇప్పుడు తీసేయాలనుకున్నా తీసేయగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ రిజైన్ కానీ లేకపోతే ఆ అధికారం నుంచి తప్పుకున్నాడంటే మిగతా మినిస్ట్రీ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా తప్పుకోవాల్సి వస్తుంది. సో అది ఉంటుంది అనమాట ఇక్కడ. అలాగే పవర్ ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి పవర్ ఉంటుంది అన్నది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ ఏంటంటే నామినల్ పవర్. అండ్ నామినల్ పవర్ అంటే మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని ఎలక్ట్ చేయడం. అండ్ ఇక్కడ ఏంటంటే లోక్సభలో ఏదైనా బిల్ వచ్చిందంటే ఆ బిల్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఏమో దాన్ని చెక్ చేసి అది హోల్డ్ చేసి అధికారం అయితే ఉంటుంది, రిజెక్ట్ చేసి అధికారం ఉంటుంది. హోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేయమన్నట్టు, అంటే మళ్ళీ ఒకసారి చూడండి ఏమన్నా అవకతవకలు ఉన్నాయేమో చూడండి చెప్పేసి మళ్ళీ పంపిస్తారు లోక్సభకి. అండ్ మళ్ళీ ఆ అసెంబ్లీ మళ్ళీ సేమ్ ఇంకా మళ్ళీ పంపించింది అనుకోండి ప్రెసిడెంట్కి ఎలాంటి లేవన్న ప్రెసిడెంట్ మళ్ళీ ఇంకా సైన్ చేయక తప్పదు, సైన్ చేసేయాల్సిందే. అంతేకాని రిజెక్ట్ చేసే అధికారం అయితే ప్రెసిడెంట్కి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే డిఫెన్స్ ఫోర్సెస్ ఏదైతే ఉందో దానికి సుప్రీం కమాండర్ అనమాట ప్రెసిడెంట్ వచ్చేసరికి అయితే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పాను కదా, మినిస్టర్స్ని ప్రైమ్ మినిస్టర్ కొంచెం సెలెక్ట్ చేస్తారని చెప్పేసి. సో ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అడ్వైజ్ ఇవ్వచ్చు, ఇలా చేయండి, ఇలా ఉండండి, అడ్వైజెస్ ఇవ్వడం మాత్రమే, అతను చెప్పినవి ఫాలో అవ్వాలని ఏం లేదు. సో అదనమాట ప్రెసిడెంట్కి సంబంధించిన పవర్స్. ప్రెసిడెంట్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ ఎందుకు అవసరం, అదంతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ద జ్యుడిషరీ సిస్టమ్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు, ఆల్రెడీ చాప్టర్ వచ్చినప్పుడు చెప్పాను. సో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇది లేదనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది ఒక 8th క్లాస్లోనే ఈ క్లాస్ అనేది వచ్చింది జ్యుడిషరీ సిస్టమ్ గురించి. అండ్ ఇదనమాట ఈ చాప్టర్కి వచ్చేసరికి తింటే ఈ చాప్టర్కి వచ్చేసరికి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే డెమోక్రటిక్ రైట్స్, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. డెమోక్రటిక్ రైట్స్ ఏంటంటే మన రైట్స్ ఏవైతే ఉన్నాయి, మనకు రైట్స్ ఎందుకు అవసరం, యాక్చువల్లీ మన డెమోక్రసీ కంట్రీ, పీపుల్ ఎన్నుకుంటున్నాం అంటే ఓకే సరిపోయింది, వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు, మన చేతుల్లోనే జరుగుతుంది. మనకు వద్దనుకుంటే వాళ్ళని దించేయచ్చు, వాళ్ళు లేకపోతే 5 years అయిన తర్వాత వాళ్ళు మార్చేయచ్చు, ఓకే అంతవరకు బాగుంది. బట్ ఈ రైట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అని అంటే, ఇప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేస్తారు, 5 సంవత్సరాలు ఏం చేసినా సరే మనం గప్చుప్గా కూర్చొని ఉండలేం కదా. సో అలాంటప్పుడు మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి అని అంటే ఆ రైట్స్కి వాళ్ళు వ్యతిరేకంగా ఏం చేయడానికి వీల్లేదు. సో అలాంటి రైట్స్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనమాట. అంటే అలాంటి రైట్స్ అనేవి కొన్ని రైట్స్ ఉంటాయి. ఇగో ఈ రైట్స్ ఇన్ డెమోక్రసీ అంటే ఈ రైట్స్ డెమోక్రసీలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో అదే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వై డు వి నీడ్ రైట్స్ ఇన్ డెమోక్రసీ, దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇవ్వండి ఇక్కడ చూపిస్తాను ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి అయితే కొన్ని రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్కి మెయిన్ రైట్స్ ఇవి. ఓకేనా. ఈ 6 రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్, ఇవి మెయిన్ రైట్స్ కాన్స్టిట్యూషన్స్లో. అవి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, జాబ్స్లో కానీ లేకపోతే పొలిటికల్స్లో కానీ వాట్ ఎవర్ ఈక్వల్ రైట్స్ అనేవి ప్రతి దగ్గర ఉండాలన్నమాట. సో అదే ఈ రైట్ టు ఈక్వాలిటీ. ఒకవేళ కానీ వాళ్ళు అలా ఈక్వాలిటీ చూపించలేదు అనుకుంటే మాత్రం మీరు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా కేసెస్ అవి ఫైల్ చేస్తూ లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సో ఇదంతా అదే ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. ఈక్వాలిటీ అంటే ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ప్రతి ఒక్క దాంట్లోని ఈక్వల్ రైట్స్ ఉండేదాన్ని ఈ రైట్ టు ఈక్వాలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అయితే రైట్ టు ఫ్రీడమ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే మనం స్వేచ్ఛగా ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాము అని అనుకుంటే, ఏదైనా చెప్పగలుగుతున్నాము, లేకపోతే మన ఒపీనియన్ కానీ ఏదైనా ఇప్పుడు ఒక పాలసీ వచ్చింది దానికి అసలు నచ్చలేదు, అది మనకి వ్యతిరేకంగా ఉంది, అది మనకు బర్డన్ అవుతుంది అండ్ మనకు వ్యతిరేకంగా అలాంటి పాలసీస్ ఉన్నప్పుడు మనం ఓపెన్గా చెప్పగలగాలి కాదు చెప్పగలం. సో అలా దాన్ని కాపాడేదే ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లేకపోతే ఇంకా
ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడైనా సరే మూవ్ అవ్వగలుగుతున్నాం అంటే ఎలాగా దీన్ని బట్టే రైట్ టు ఫ్రీడమ్. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కంట్రీలో ఎక్కడైనా సరే ఉండొచ్చు, ఎక్కడైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఏదన్నా చేయొచ్చు రైట్ టు ఫ్రీడమ్లో. కాకపోతే ఏంటంటే అది ఇల్లీగల్ అయి ఉండకూడదు. ఓకే, అలాగే పబ్లిక్కి డ్యామేజ్ చేసి ఉండకూడదు, పబ్లిక్ వ్యతిరేకంగా ఉండకూడదు. సో అదనమాట రైట్ టు ఫ్రీడమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా సేమ్ ఇప్పుడు మీకు చెప్పిందే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. ఇక్కడ రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లోటేషన్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే చేయకూడదు. అవి ఏంటంటే సమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, చైల్డ్ లేబర్ ఉంది అంటే ఇంతకుముందు, ఇప్పుడు తగ్గింది కానీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా సరే ఫ్యాక్టరీస్లోని సమ్ లేకపోతే ఇటుక బట్టిల్లోని వీటిలోనూ చిన్నపిల్లల్ని తీసుకునే వాళ్ళు వర్క్ కింద. సో అలాగే చేయడం తప్పు. సో అలాంటివి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గర్ల్స్ని ఎక్స్పోర్ట్ చేయడం అండ్ హ్యూమన్ మాఫియా ఉంటుంది కదా, సో వాళ్ళని అలాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే స్మగ్లింగ్ సంథింగ్ ఇంకా ఎగ్జాంపుల్కి ఇంకా చెప్పాలంటే చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది ఇది. ఓకేనా, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లోటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మతం వాళ్ళ మతానికి సంబంధించిన వాటిని గౌరవించుకోవచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు పండుగలు ఉన్నాయి, ఏ మతానికి సంబంధించిన పండుగలు వాళ్ళు ఫ్రీగా జరుపుకుంటున్నారు. అండ్ ఏ మతానికి సంబంధించిన స్పీచెస్ ఆ మతం చెప్పుకుంటూ ఉంటుంది. సో అలాంటి రైట్స్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఈ రైట్ టు. అంటే ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. సో వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు, అసలు గొడవలు రాకూడదు. గొడవలు వచ్చాయంటే అది చిన్నది కాస్త పెద్దది కాస్త సివిల్ వార్కే దారితీస్తుంది అనమాట. సో అలాంటివి జరగకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలా జరగకూడదు అని చెప్పేసి ఈ రైట్ని అయితే ప్రవేశపెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క రీజియన్కి అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఇప్పుడు పల్లెటూరులో కల్చర్ ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో కల్చర్ ఉంటుంది. అలాగే సమ్ క్యాస్ట్లో కానీ కొన్ని హిందువుల్లో కానీ ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్సిటీలో కానీ బుద్ధిజంలో కానీ సిక్కులో కానీ సమ్ కల్చరల్ సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎడ్యుకేషనల్ రైట్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు, అందరూ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అయితే ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళకంటూ ఒక రైట్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు అంటే ఉమెన్స్ ఎక్కువ చదువుకోకూడదని, లేకపోతే ఇంకా నెక్స్ట్ SC ST వాళ్ళు చదవకూడదని చెప్పేసి వాళ్ళకు వేరేగా వేరేగా అనేసి చాలా ఉండేవి. కానీ అవేమీ లేకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రైట్స్ అనేవి వాళ్ళు ప్రవేశపెట్టారు. కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు ప్రవేశపెట్టారు అనమాట. సో అది ఈ 6 రైట్స్ వచ్చేసరికి అయితే ఇవే అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవేం చెప్పాలంటే కాన్స్టిట్యూన్సీకి ఇవి కాన్స్టిట్యూషన్కి ఇవి కాన్స్టిట్యూన్సీ వస్తుంది. కాన్స్టిట్యూషన్కి ఇవి గుండె లాంటివి అనమాట, హార్ట్ బీట్ లాంటివి ఈ రైట్స్ అనేవి. సో అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం లేదు, అయిపోయింది. హౌ కెన్ వీ సెక్యూర్ దిస్ రైట్స్ అంటే ఈ రైట్స్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోగలుగుతున్నాం అంటే కాపాడుకోగలుగుతున్నాం అనమాట ఈ రైట్స్ని. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రైట్లోని ఏ రైట్కి సంబంధించి కూడా మన మీద కానీ వ్యతిరేకత వచ్చినా, లేకపోతే మనకి అది ఆ రైట్ మనల్ని యూజ్ చేసుకొని ఒకటి చేసినా సరే మనం డైరెక్ట్గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మనం కేసు ఫైల్ చేయొచ్చు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదే ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. మిగతా ఇప్పుడు ఏవైతే చూపించానో ఇప్పుడు ఏవైతే చెప్పానో రైట్స్, ఆ రైట్స్ అన్నింటిని ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అది మ్యాటర్. అండ్ దీనిలోనే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటారు అన్నమాట. డాక్టర్ అంబేద్కర్ సార్ చెప్పారు, చూడండి ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఉంటుంది చూడండి, చెప్తాను. డాక్టర్ అంబేద్కర్ కాల్డ్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అదన్నమాట మ్యాటర్. ఇదే అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది ఈ రైట్స్ అన్నింటిని. అండ్ ఏమైనా అటు ఇటు అయినాయి అనుకోండి, సుప్రీంకోర్టు హైకోర్ట్స్ ఉన్నాయి. సో వాటిలో మనం డైరెక్ట్గానే వాటి మీద రియాక్ట్ అవ్వచ్చు అండ్ మన హక్కులు మనం మళ్ళీ తిరిగి పొందొచ్చు. సో అదనమాట సో ఈ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఇది నాకు తెలిసి అయితే చాలా పెద్దది, కాన్సెప్ట్ చాలా పెద్దది, అందుకే వీడియో కూడా చాలా పెద్దదైంది. అండ్ మీకు కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ తర్వాత 9th క్లాస్ NCERTs కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తాను ఏమేమి ఉంటాయి కాన్సెప్ట్స్. అండ్ కొంచెం డెప్త్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపించింది నాకైతే. ఇవేం చెప్పాలంటే 6th 7th 8th NCERT ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక ఎత్తు, ఈ 9th క్లాస్ ఒక NCERT ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక ఎత్తు. ఎందుకంటే నాకు కూడా అలవాటు అయింది ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే అర్థమవుతుంది అని చెప్పేసి. కొన్ని చోట్ల మాటలు తడబడ్డాయి, ఎందుకంటే కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం కదా. సో ఆ కంటిన్యూస్గా మాట్లాడేటప్పటికి కొంచెం ప్రొనౌన్సియేషన్ కానీ లేకపోతే అండ్ అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ మాస్క్ కూడా పెట్టుకున్నాం కదా, సో సమ్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాయిస్ అనేది లో అవ్వచ్చు అండ్ కొంచెం బెక్కుతూ మాట్లాడుతూ ఉండొచ్చు. సో దాన్ని పట్టుకొని లాగొద్దు. ఓకేనా, ఈ వీడియో వచ్చేసరికి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, పార్ట్ 1 చూసిన తర్వాత అయితే పార్ట్ 2 చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఇదే.
ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ యూపీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ వింటే. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చూడండి మస్ట్ షుడ్గా. బికాస్ ఎందుకంటే మీకు ఇప్పుడు చూసారనుకోండి, రేపు పొద్దున్న చదివినప్పుడు మీకు కూడా ఓకే ఇవి ఉంటాయని చెప్పారు, ఆల్రెడీ నేను ఇది విన్నాను ఈ వీడియోలో అని చెప్పేసి మీకు గుర్తు వస్తుంది. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది తెలిసింది కదా, తెలియడం వల్ల మీకు కొంచెం ఇంట్రెస్ట్గా దాని మీద ఫోకస్ చేస్తారు. సో వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మెయిన్గా ఏ వీడియోని ఫాలో అవ్వకుండా ఉండకండి, ప్రతి ఒక్క వీడియోని చూస్తూ ఉండండి ఏవైనా ఎన్సీఆర్టీకి ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి. అంటే నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ కొంచెం బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకేం చెప్పడానికి లేదు, ఇదే యూపీఎస్సీ 2024కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ ఎగ్జామ్ రాయండి. ఈ వీడియో చెప్పడానికి అయితే మెయిన్గా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. మెయిన్గా అందరూ చెప్తున్నా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. నేను ఇప్పుడు జస్ట్ నార్మల్ వ్లాగ్స్ చేయడం లేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా, యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే కదా. సో మ్యాక్సిమం లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఒక క్వశ్చన్ కూడా వేసాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఏవైనా సరే ప్రవేశపెట్టగలరు, బట్ సివిల్ సర్వెంట్స్ ఎందుకు ప్రవేశపెట్టలేరు అని చెప్పేసి క్వశ్చన్ వేసాను. దానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి ఆన్సర్ ఎందుకు అని చెప్పేసి. అండ్ నేనైతే ఆన్సర్ ఆలోచించాను, అది నెక్స్ట్ వీడియోలోనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అదో కాదో అన్నది నాకు కొంచెం ఉంది, బట్ 90% అదే, 90% అదే. ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయొచ్చు పాయింట్స్, బట్ నేనైతే ఒక సింపుల్ పాయింట్తో అయితే యాడ్ చేసేస్తాను ఆ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇదన్నమాట మ్యాటర్. ఇంకా ఇంత వీడియోలో చెప్పడానికి ఇంకేం లేదు. ఆల్ ది బెస్ట్ 2024 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. అండ్ ఎన్సీఆర్టీ మస్ట్. అండ్ ఇంకా చెప్పాలంటే మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే ముఖ్యం బిగులు, ఎన్సీఆర్టీస్ ముఖ్యం, సరేనా? అస్సలు మిస్ చేయకండి. ఇంకంతే వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.